ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను అందరికీ వివరించి ప్రతి ఒక్కరూ కూటమి ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం గుడారిగుంట 3వ వార్డు సెట్టిబల్జపేటలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంత నానాజాధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి అనసూరి నాగమల్లేశ్వరరావు, గుత్తుల అప్పలరాజు, ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్ పీతల సతీష్, అనసూరి శ్రీనివాసరావు, కట్టా సతీబాబు మరియు పి వెంకటాపురం సర్పంచ్ పెంకే సోమరాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 200 మంది యువత మహిళలు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా పంత నానాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రస్తుత పాయకరావుపేట ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను అందరికీ వివరించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకు మహాశక్తి పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలుంటే వారందరికీ ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నిలుగుర్తి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, పెంక శ్రీనివాస్ బాబా, కాకినాడ సిటీ 35వ వార్డు ఇన్ఛార్జ్ బూరయ్య, కాకరపల్లి చలపతిరావు, రామ్దేవ్ సీతయ్య ద్వారా తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా నెగ్గించాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూర్చు మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మేము క్షణాల్లో తీర్చడానికి ఇక్కడ మల్లేష్ తీసుకొచ్చినటువంటి గోరయ్య కానీ వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మేము అందరూ అందుబాటులో ఉంటాం. ఇక్కడ బాబా కానీ నువ్వుకుంటే వెంకటేశ్వరరావు కానీ నేను కానీ మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాము. అంచేత మీరందరూ తప్పకుండా అలాగే భూ చట్టం గురించి ఇందాక చెప్పారు, మీకు వినిపించిందో లేదో. ఇక్కడ ఈ భూమి ఉంటే ఈ భూమి నాకు స్వాధీనం చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు పేపర్లో భూమి మీ భూమి అనే ఉంటుంది. కానీ మీరు ఏ ఊరైనా వెళ్ళిపోయి ఒక సంవత్సరం మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు నేను వచ్చాక రాయించేసుకోవచ్చు. మీరు చూసుకోవాలి పనులు ఎలా చూసుకుంటారు. మీరు మీ అమ్మాయి గారు ఏ హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఎవరు చూసి చెప్తారు మీకు ఇన్ఫర్మేషన్. నేను వచ్చి చెప్పడానికి ఈ భూమి నాదే అని చెప్పి నేను రాయించుకుంటే ఆ భూమి నాది అవుతుంది. అంటే భూ హక్కు చట్టం ఏదైతే పెట్టారో దాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే దాన్ని తీసేస్తారు, ఖచ్చితంగా అది రద్దు చేస్తారు.